హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు కంద కోడిగుడ్లు కర్రీ ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఆల్రెడీ మన పెరటి వ్లాగ్లో మీకు కంద చెట్టును చూపించాను కదా, ఆ కంద చెట్టుకి కాసిన దుంప అండి ఇది. సో ఈ దుంపతో మనం ఇప్పుడు టేస్టీగా కంద కోడిగుడ్లు కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫస్ట్ మనం వెడల్పాటి దాకని పెట్టుకుని దానిలో ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకుని కొంచెం కలర్ వచ్చే వరకు ఒక హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా పసుపులో వేయించడం వల్ల మంచి కలర్ వస్తుంది ఎగ్స్కి, కర్రీలో కూడా చాలా బాగుంటాయి. సో వీటిని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. 2 sides గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ ఇలా చేంజ్ అవుతుందండి. సో వీటిని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఆనియన్స్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని దంచి పెట్టుకున్నామండి మేము ఇక్కడ. మీరు కాలితే కచ్చా పచ్చగా పేస్ట్ మిక్సీ జార్లో చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కచ్చా పచ్చగా దంచిన ఉల్లిపాయ ముద్దను మొత్తం వేసుకోవాలండి. ఇక్కడ 3 నుంచి 4 ఉల్లిపాయలు వేసాను నేను. సో ఈ ముద్దను వేసుకుని మనం ఆయిల్లో బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఒక 7 minutes పాటు. సో లిడ్ పెట్టేసి నేను ఒక 7 minutes పాటు అలా ఉంచాను. సో కలర్ చేంజ్ అవుతాయి మనకి. సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఈ మెంతులు వేయడం వల్ల పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది స్కిప్ చేయకుండా వేయాలి. సో మొత్తం అంతా చక్కగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసానండి. ఇలా మొత్తం ఒక 2 minutes పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం కందని మొత్తం పైన ఉన్న మట్టితో ఉంటుంది కదండి, అది మొత్తం చక్కగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని కొంచెం ఎక్కువగానే పైదంతా పోయేటట్టు క్లీన్ చేసుకోవాలి. సో ఇలా ముక్కల కింద కట్ చేసుకుని మనం ఉంచుకోవాలి. వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి. చూసారు కదా కేక్ పీసెస్ లాగా ఉన్నాయి, ఆ సైజులో అలా కట్ చేసుకుని మొత్తం ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అంతా మగ్గిన తర్వాత వీటిలో మనం మొత్తం ఈ ముక్కలను అన్నిటినీ వేసుకుని ఆనియన్స్ మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక 5 minutes పాటు అలా ఉంచాలండి. అలా ఉంచితే ఆనియన్స్ పేస్ట్ అంతా ఈ దుంపలకు పడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ 2 tablespoons కారం వేసాను నేను. కారం వేసుకుని నెక్స్ట్ దీనిలో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 నుంచి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తానండి. ఈ వాటర్లో మ్యాక్సిమం దుంపలు అనేది 50% వరకు కుక్ అవ్వాలి. సో నెక్స్ట్ నేను ఇలాగా వాటర్ వేసిన తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి వేసాను. ఒకటి ఫ్రై చేయకుండా వేసాను, పిల్లలు ఫ్రై చేసినవి తినరు కదండి. సో ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత 50% వరకు కుక్ అయిన తర్వాత దుంప మనం చింతపండు రసం తీసుకున్న చింతపండు రసంని ముక్కలు మునిగే వరకు వేసుకోవాలండి. ఇలా మనకి కన్సిస్టెన్సీని బట్టి ముక్కలు బాగా మునిగేంత వరకు వాటరు చింతపండు రసం వేసుకుని సాల్ట్ మనకి చాలా వరకు కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ ముందు యాడ్ చేస్తే దుంపలు కుక్ అవ్వు. సో మనం సాల్ట్ మ్యాక్సిమం ఒక 80% వరకు దుంపలు కుక్ అయిన తర్వాతే యాడ్ చేసుకోవాలి. ఇలా 10 to 15 minutes పాటు చక్కగా బాయిల్ చేసుకున్న తర్వాత దించే ముందు కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే మనకి గుమ్మగుమ్మలాడే కంద కోడిగుడ్లు పులుసు రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ చేపల పులుసు ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీతో ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.